గత వారం రోజుల నుంచి కూడా మీరు మీడియా మిత్రులందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏదైతే వాళ్ళు తాత తండ్రుల నుంచి కూడా వచ్చిన భూమి అది అసైన్ భూమి కాదు, అది మరి ఇతర భూమి కూడా కాదు, అది వాళ్ళ తాత తండ్రుల నుంచి వాళ్ళ వారసత్వంగా వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ కడుపు నింపుకోవడానికి వాళ్ళు పనిచేస్తున్న అందరూ కూడా రైతులు. ఏవైతే అందరూ కూడా రైతులు, అందరూ ఒకరికి 2 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు ఉంది, ఒకరు 6 ఎకరాలు, రకరకాలుగా ఉంది వాళ్ళకు. అందరూ కూడా ఇప్పుడు ఏదైతే ఫార్మా కంపెనీ గతంలో పోయిన ప్రభుత్వంలోనే ఆల్రెడీ 13,000 ఎకరాలు ఫార్మా సిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా అక్కడే ఫార్మా కంపెనీ ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలి. కానీ ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రత్యేకంగా వారి స్వలబ్ధి కోసము ఆ కొడంగల్లోని లగచర్ల గ్రామంలో ప్రత్యేకంగా గిరిజన వాసులు, మా తండా వాసులందరినీ కూడా వాళ్ళ భూములు, అమాయక ప్రజల యొక్క రైతుల యొక్క భూములు తీసుకొని అక్కడ ఫార్మా సిటీ ఏర్పాటు చేయడానికి ఏదైతే చేస్తుందో ఇది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా లంబాడ సోదరులందరం కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ప్రత్యేకంగా లంబాడలు 90% మంది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం వల్ల ఇవాళ ప్రభుత్వం వచ్చింది. కానీ వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక పూర్తి స్థాయిగా చేసే మీ దౌర్జన్యం ఇవాళ లంబాడల మీద చేస్తున్నారు. మీరు ఒకసారి గమనించండి. యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క లంబాడ కుటుంబంలో కూడా అందరూ కూడా బాధపడతా ఉన్నారు. మా డిమాండ్ ఒకటే, ఇవాళ ఇప్పుడు ఇక్కడ కలిసినా కానీ మహిళా కమిషన్ కలుస్తున్నాం, ఎస్టీ కమిషన్ కలుస్తున్నాం. ఖచ్చితంగా ఆ లగచర్లలో ఉన్న తండా వాసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ భూములు అందరూ కూడా పోకుండా కూడా యావత్ మేము లంబాడ గిరిజన బిడ్డ కూడా వాళ్ళ సైన్యంగా నిలబడతామని తెలియపరుస్తాం.